కూటమి ప్రభుత్వ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మాన్ని పాటించే ప్రప్రథమ పౌరుడిలాగా సనాతన ధర్మి ఆచరించే మన డిప్యూటీ సీఎం గారు ఈ రోజు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఆలయాల్లో జరుగుతున్నటువంటి అపచారాలు ఒక్కొక్కటిగా చూస్తుంటే ఎంత ప్రాణ నష్టం జరిగింది. ప్రతి గుడి యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని ఏ విధంగా మంట గొల్పే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో వారి తీరు చూడాల్సిన అవసరం ఉంది. ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇంత పెద్ద తప్పిదం ఉంది ఆరోపించి ఎంత బల్లగుద్దినట్టు అపచార వ్రతం చేసినటువంటి సనాతన ధర్మి ఈ రోజు ఏం చేస్తున్నారో ఖచ్చితంగా ఈ మీడియా ముఖంగా కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు సిబిఐ ఖచ్చితంగా లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ గొంతుకలు మూగబోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమే కాకుండా హిందువులందరి కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఖచ్చితంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ అర్చకులు ఆచరించే హిందువులందరి మనోభావాలు కూడా మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తున్నా కూడా ఇటువంటి చర్యలు ఇటువంటి ఆరోపణలు చేయడము ఖచ్చితంగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు కళ్ళు తెరుచుకోవాలి. భగవంతుడితో చలగాటం తప్పు కాదు, ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని ఈ రోజు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ నిరూపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సత్యం వైపే ధర్మం వైపే నడుస్తారన్నది మరొకసారి నిరూపణ అయింది. ఇది ఒక చెంపపెట్టులాగా కూటమి ప్రభుత్వ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద చెంపపెట్టులాగా భగవంతుడితో చలగాటలు మంచిది కాదని హెచ్చరిస్తూ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా తరపున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.